అర్జున్ తన కుటుంబాన్ని ప్రేమించే మనిషి. కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉంది. అదే ఇంట్లో పనుల్లో సహాయం చేయడంలో అతను చాలా లేజీగా ఉండేవాడు. అతను తన ఖాళీ సమయాన్ని టీవీ చూడడం, ఫోన్ స్క్రోల్ చేయడం లేదా విశ్రాంతి తీసుకోవడంలో గడిపేవాడు. మరోవైపు అతని భార్య ప్రియా ఇంట్లో ప్రతిదీ చూసుకునేది. ప్రియా ప్రతిరోజు తెల్లవారుజామున లేచి వంట చేసి, పిల్లలకు టిఫిన్ రెడీ చేసి, ఇల్లు శుభ్రం చేసేది. అర్జున్ పనికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తినేసి విశ్రాంతి తీసుకోవడం తప్ప మరే పని చేసేవాడు కాదు. అతని దృష్టిలో బట్టలు సమకూర్చడం, ఇంటికి డబ్బులు తెచ్చి పెట్టడం తన పని. ఇంటి బాధ్యత అంతా ప్రియదే. అర్జున్ పిల్లలు అతిథి మరియు రోహన్ తమ నాన్నతో ఆడాలని, హోంవర్క్ సహాయం చేయమని అడిగినా అతను ఎప్పుడూ తర్వాత అనే మాటతో తప్పించుకునేవాడు. ఒకరోజు సాయంత్రం ప్రియకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. అయినా అలసటతో కూడా ఆమె భోజనం వండి, ఇల్లు శుభ్రం చేసి, పిల్లలు హోంవర్క్ చూసింది. తల్లి బాధలో ఉన్నట్టు గుర్తించిన రోహన్ తన నాన్నను అడిగాడు. నాన్న, అమ్మకు సాయం చేయగలరా? అర్జున్ నిర్లక్ష్యంగా ఊపిరి పీల్చుకొని, ఆమెకు అన్ని పనులు తెలుసు, ఆమె చేసుకుంటది అని అన్నాడు. అదే రాత్రి ప్రియా అలసటతో నిద్రపోయింది. మరుసటి ఉదయం ఆమెకు జ్వరం వచ్చింది. తలదించుకొని మంచం మీద పడిపోయింది. ఇంటి పనులు చేయడానికి ఆమెకి శక్తి లేదు. ఇప్పుడంతా అర్జున్ చేయాల్సి వచ్చింది. పిల్లలు ఆకలిగా ఉన్నారు. ఇల్లు అస్తవ్యస్తంగా ఉంది. వారికి వేసుకోవడానికి బట్టలు కూడా సిద్ధంగా లేవు. అర్జున్ వంట చేయాలని ప్రయత్నించాడు. కానీ అన్నం కాలిపోయింది. పిల్లల స్కూల్ డ్రెస్ ఎక్కడుందో కూడా అతనికి తెలియదు. అమ్మ, మా స్కూల్ బ్యాగ్ ప్యాక్ చేస్తుంది. ఇప్పుడు ఏం తీసుకెళ్లాలో తెలియడం లేదు. అతిథి ఏడ్చింది. ఆ రోజు అర్జున్కి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇంటి పనులు అంత సులభం కాదు. ప్రియా నిత్యం ఎంత శ్రమ పడుతుందో ఎవరు గుర్తించకపోయినా తన కుటుంబం కోసం ఎంత ప్రేమతో పనిచేస్తుందో అర్థమైంది. అదే రాత్రి అర్జున్ ప్రియా దగ్గర కూర్చొని, నిజంగా నాకు చాలా సిగ్గేస్తుంది. నీకు ఇంత కష్టమవుతుందని నేను ఎప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు చేసే పనుల్ని తేలిగ్గా తీసుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది. కుటుంబం అనేది ఒక్కడి బాధ్యత కాదు, అందరి సహకారం అవసరం అని అన్నాడు. ప్రియ చిరునవ్వుతో, నాకు సహాయం చేయమని నేను ఎప్పుడూ అడగలేదే, కానీ కుటుంబ బాధ్యతలను పంచుకోవాలని మాత్రమే కోరుకున్నాను. నువ్వు మా కోసం ఉన్నావని అర్థమైతే చాలు అంది. ఆ రోజు నుంచి అర్జున్ పూర్తిగా మారిపోయాడు. ఇళ్ల పనుల్లో సహాయపడడం, పిల్లలతో గడిపే సమయం పెంచుకోవడం, వారికి ప్రేమగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. అర్జున్కి కుటుంబ జీవితం గురించి ఒక గొప్ప పాఠం వచ్చింది. కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, కుటుంబంతో సమయం గడపడం, ప్రేమను చూపించడం కూడా ఎంతో ముఖ్యమని గ్రహించాడు. కుటుంబం అనేది ఒక బృందం. అందరూ కలిసికట్టుగా ఉండి బాధ్యతలు పంచుకుంటేనే నిజమైన ప్రేమ, శ్రద్ధ పెరుగుతాయి. అలసత్వం మరియు మన కుటుంబ సభ్యుల విలువలను మర్చిపోవడానికి కారణమవుతుంది. కానీ మార్పు ద్వారా బంధాలను మరింత బలపరుచుకోవచ్చు. నీతి.